వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి నిద్ర పట్టడం లేదు. చేయకూడనన్ని తప్పులు చేసి ఇంతకాలం చల్లగా ఉన్న వారికి అసలు సెగ ఇప్పుడే ప్రారంభమైంది. ప్రభుత్వం ఇంతకాలం నెమ్మదిగా నింపాదిగా వ్యవహరిస్తూ కూలింగ్ పీరియడ్ అన్నట్లుగా ఉంది. కానీ ఇప్పుడు అది ముగిసిపోయిందన్నట్లుగా రోజు 2-3 షాకులు ఇస్తూ కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతున్నారు. ముందస్తు బెయిల్ రద్దు చేయించి మరీ పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ను అరెస్టు చేయించారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లను కాల్చివేసిన ఘటనలో మాధవరెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. కానీ పోలీసులు దాన్ని క్యాన్సిల్ చేయించి మరీ అరెస్టు చేశారు. ఇలా చేస్తారని ఏమాత్రం ఊహించలేకపోయారు మాధవరెడ్డి. ఈయన పెద్దిరెడ్డి అక్రమాల గుట్టు విప్పడం ఖాయంగా కనిపిస్తుంది. మాధవరెడ్డి వాంగ్మూలం ఆధారంగా మరికొంతమందిని అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా అరెస్టులు, చర్యలు 5 సంవత్సరాల పాటు జరిగిన రాజ్యాంగ వ్యతిరేక నేరస్తుల పాలనపై వ్యతిరేకతతో ప్రజలు ఆ పార్టీని పాతాళంలోకి నెట్టేశారు. తమను చిత్రహింసలు పెట్టిన వారి సంగతి తేల్చాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నింపాదిగా వ్యవహరిస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. అయితే ప్రభుత్వం ఓ ప్రణాళికతో ఉందని స్పష్టమైంది. విడుదల రజనీ మరిది అరెస్ట్ దగ్గర నుంచి పివి సునీల్ పై ఛార్జ్ షీట్ వరకు అన్ని ప్రణాళికాబద్ధంగా, క్రమబద్ధంగా, చట్టబద్ధంగా జరిగిపోతున్నాయి. కింగ్ పిన్ ను పూర్తి స్థాయిలో బుక్ చేసే వరకు ఇవి సాగిపోతాయి. అసలు హీట్ ముందు ఉంది. దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిన వైసీపీ నేతలకు అసలు హీట్ ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పటికీ బయటికి విస్తృతంగా ప్రచారం జరిగిన వారే అరెస్ట్ అవుతున్నారు. ప్రచారం లేకుండా దోపిడీలు, దాడులు చేసిన వారి సంగతి తేల్చాల్సి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తే ప్రజలు కూడా మద్దతిస్తారు. నేరాలకు పాల్పడిన ఎవరూ చట్టం చేతుల నుంచి తప్పించుకోలేరని నిరూపించగలగాలి.